వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ మీ అందరికీ అర్థం అయిపోయింది కదా, హరిని ఈవినింగ్ రొటీన్. సో ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది. సో ఇప్పుడు మళ్ళీ సమ్మర్ వస్తుంది, ఈ సమ్మర్ రొటీన్ కూడా చేయాల్సి వస్తుందని ఈవినింగ్ రొటీన్ నేను కొన్ని రోజులుగా లైక్ తనతో ఈవినింగ్ నేను కూడా అలా వెళ్తూ తనని డ్రాప్ చేస్తూ పికప్ చేసుకుంటూ అలా నా వాకింగ్ కూడా ఫినిష్ చేసుకుంటూ సో ఈ బ్లాగ్ అయితే చేయడం జరిగింది. సో ఇందులో చాలా రకాల క్లిప్స్ ఉంటాయి. బికాజ్ హర్ని ఈవినింగ్ రొటీన్ వచ్చేసి లైక్ స్కూల్ నుంచి వచ్చాక షీల్ హ్యావ్ సమ్ స్నాక్స్, లేదంటే ఇమీడియట్గా కాసేపు ఆడుకొని పడుకుంటుంది ఒక 1.5 hours. లేచాక బ్యాడ్మింటన్కి వెళ్తుంది. సో అది వచ్చేసి ఇంటి దగ్గరే ఉందన్నమాట, ప్రో బ్యాడ్మింటన్ అకాడమీ అని చెప్పేసి. నాకైతే జస్ట్ వాకబుల్, చాలా బాగుంది. అండ్ పిల్లలకి టైమింగ్స్ ఉన్నాయి, లైక్ 4:30 to 5:30 ఒక బ్యాచ్, 5:30 to 6:30, 5:30 to 7 ఒక బ్యాచ్ అనమాట. సో నేను హరిణిని లైక్ 5:30 to 7 బ్యాచ్కి జాయిన్ చేశాను. ఆఫ్టర్ దట్ షీల్ కమ్ హోమ్ అండ్ ఫ్రెష్ అప్ అవుతుంది, దాన్ని 1 గంట చదివిస్తాను, దాని తర్వాత డిన్నర్ చేస్తుంది, దాని తర్వాత పడుకుంటుంది. సో ఇది హరిని స్కూల్ టైం రొటీన్ అనమాట. సో ఇప్పుడు అప్కమింగ్ సమ్మర్ కాబట్టి ఏం ప్లాన్ చేయాలన్నది అస్సలు ఐడియా లేదు. అండ్ మాకు బేబీ కూడా రాబోతుంది కాబట్టి ఫ్యూ డేస్ దాంతో బిజీ ఉంటాను, చిన్న బేబీ వాళ్ళతో. సో నెక్స్ట్ ఏం జాయిన్ చేయాలి సమ్మర్లో, ఇదే కంటిన్యూ చేయనా, ఇంకేమైనా కొత్త యాక్టివిటీ జాయిన్ చేయనా అని చూస్తున్నాను. అండ్ ఇంగ్లీష్ ఏదైనా స్పీకింగ్ స్కిల్స్ జాయిన్ చేద్దాము, స్కూల్కి యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. ఏమవుతుందో చూడాలి. సో ఇంత హడావిడిలో అండ్ ఎస్ ఈ టీషర్ట్ మాయింది, వార్డ్రోబ్ నుంచి దొబ్బేసా. సో చాలా మంది టీషర్ట్స్ గురించి కూడా కమెంట్ చేస్తున్నారు, ఎక్కడ తీసుకుంటారు అని. జనరల్గా మా వారు టీషర్ట్స్ వచ్చేసి రాంగ్ లేదా మింత్రా లేదంటే మ్యాక్స్, అండ్ ఈ మధ్య అజోరేట్లో బాగున్నాయి, గ్యాప్. సో ఇలా అన్ని రకాలు ఎక్కడ బాగుంటాయి, మా ఆయనకి ఎక్కడ నచ్చుతాయి, ఫంకీగా కలర్ఫుల్గా, సో అలా కొనేసుకుంటూ ఉంటారనమాట. అందులోవి కొంచెం చిన్నగా అయిపోయిందా అని అడిగితే, నీకు కావాలంటే తీసుకో, అంత దొబ్బేకు అని చెప్తే ఇంకా ఆయన ఆఫీస్కి వెళ్ళే లోపు 4-5 దొబ్బేస్తానమాట. సో టీషర్ట్స్ గురించి హిస్టరీ ఇది. సో ఇప్పుడైతే మనం హరిని రొటీన్ చూసేద్దామా, లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైనా నేను బనానా మిల్క్ షేక్ చేస్తున్నాను. ఫస్ట్ 4 bananas and 1 almond milk. ఓకే, ఇప్పుడు ఇవన్నీ తీయాలన్నమాట. ఎవరెవరికి బనానా మిల్క్ షేక్? నేను అమ్మకు చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ అమ్మకు చేసినప్పుడు నేను కూడా తాగాలి కదా. అది ఇక్కడ ఉంది అమ్మ, ఇదిగోండి. బనానా వేసాక దాన్ని మిక్సీ పెట్టాలి. ఏమేసి? ఆల్మండ్ మిల్క్ వేసేసి మిక్సీ పెట్టాలన్నమాట. షుగర్ వేయరా? షుగర్ వేస్తారు, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. మీరెందుకు వేయరు? నచ్చితే వేస్తారు, లేదంటే వద్దు. బికాస్ బనానా ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నేను వేస్తున్నాను ఆల్మండ్ మిల్క్, జాగ్రత్తగా. సో దాని తర్వాత కొంచెం లిక్విడ్ కలపాలన్నమాట. చాలు కలిపింది కానీ. అసలు షుగర్ వేయకుండానే చాలా బాగుంది అనమాట. నిజం చెప్పు. నిజం. ఓకే, గ్లాస్లో పోస్తా. సో హరిని బ్యాడ్మింటన్ జాయిన్ చేద్దామని మాట్లాడదామని వచ్చాం. వాళ్ళు ఇంకా లైట్స్ ఆన్ చేయలేదు నాన్న, టైమింగ్స్ ఉంటుంది కదా బ్యాచ్ వైజ్. బాగుంది కదా. హే హరిని. హాయ్. వాట్సాప్. ఎక్కడికి రెడీ అయ్యావు హరిని? ఇటు దగ్గర. ఎక్సైటెడ్? వేసేసాడు, బాగా వేసేసాడు. ఆర్ యూ ఎక్సైటెడ్? చూద్దాం. ఇవాళ అయితే ఫస్ట్ డే జాయిన్ చేయడానికి వెళ్తున్నాను, ఎలా ఆడుతుంది ఏంటో అన్నది చూడాలి. ఇన్ బిట్వీన్ ఒక 2-3 రోజుల తర్వాత మీకు ప్రాపర్గా చూపిస్తాను.
హరిని క్లాస్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కొంచెం టైం దొరికింది. వాళ్ళు రిటర్న్ వచ్చేలోపు నేను ఫ్రెండ్ యాప్లో నా పనిని త్వరగా పూర్తి చేసేస్తాను. ఈ రోజుల్లో నేను కొంచెం టైం ఈ యాప్ మీద స్పెండ్ చేస్తున్నాను. సో ఇంట్లోనే కూర్చొని బోర్ కొడుతుంది. అంతేకాదు ఖాళీగా ఉండకుండా ఈ టైంలో కూడా ఏదో ఒకటి ఇంట్లో నుండి ఎర్న్ చేయాలని ఇది స్టార్ట్ చేశాను అనమాట. అది ఏంటి అని ఆలోచిస్తున్నారా? అది ఏంటి అంటే రీసెంట్గా ఫ్రెండ్ యాప్ అని ఒక అమేజింగ్ న్యూ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యాను. ఇది స్టార్ ట్రైనర్ ప్రోగ్రామ్. ఇక్కడ ఆడవాళ్ళు ట్రైనింగ్ సెక్షన్స్, అడ్వైజర్స్ ఇచ్చి ఎర్న్ చేయొచ్చు. సూపర్ కదా. సో మీలో చాలా మందికి ప్లే స్టోర్లో ఈ ఫ్రెండ్ యాప్ టాప్ 10 ఫ్రీ ట్రేడింగ్ యాప్లో ఒకటి. So with more than 10 million users making new connections and new friendships every day. సో ఇంట్లోనే మనం ఖాళీగా ఉన్నాం అనుకునే ఆడవాళ్ళందరికీ, అలాగే బయటికి వెళ్ళి వర్క్ చేసే ఛాన్స్ లేని ఆడవాళ్ళకి ఈ ట్రైనర్ ప్రోగ్రామ్ పర్ఫెక్ట్ సొల్యూషన్. లైఫ్లో మీకున్న ఎనఫ్ ఎక్స్పీరియన్స్తో లైఫ్, గ్రూమింగ్, కమ్యూనికేషన్స్, రిలేషన్షిప్ బిల్డింగ్స్ ఎక్సెట్రా. సో ఇలా మనం మన ట్రైనింగ్ సెషన్స్ని ఆడియో కాల్ ద్వారా చేసామనుకోండి, ఎవ్రీ మినిట్ స్పెంట్ ఆన్ ఆడియో కాల్ 4 రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చు. అలాగే వీడియో కాల్ ఎవ్రీ మినిట్ మీద మనం ఒక 17 రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు. సో మీరు పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం మీకు ఫ్రీ ఉన్న టైంలో మీరు చేసుకోవచ్చు. అలా 3 hours డైలీ చేస్తే మనము మంత్లీ 45,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అలాగే మనం ఫుల్ టైం చేసుకుంటే 1.2 lakh వరకు ఈజీగా ఇంట్లోనే కూర్చొని మనం ఎర్న్ చేసుకోవచ్చు. అంతేకాదండి, ఈ అమౌంట్ని మనం ఈజీగా యూపీఐ వ్యాలెట్కి విత్డ్రా చేసేసుకోవచ్చు ఎనీ టైం. సో మనకి లాంగ్వేజెస్తో కూడా పెద్ద ప్రాబ్లం లేదు. మీరు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ ఏ రీజనల్ లాంగ్వేజ్లో అయినా కూడా ఇవ్వచ్చు. ట్రైనర్స్ వచ్చేసి ఎలాంటి పర్సనల్ ఇన్ఫో ఇవ్వాల్సిన అవసరం లేదు యాప్కి. సో దీని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ స్టార్ ట్రైనర్ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మనం కంప్లీట్గా మన డీటెయిల్స్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకోవచ్చు. బై నేమ్, మొబైల్ నెంబర్, లాంగ్వేజ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అండ్ మర్చిపోకండి, మీరు రెఫరల్ కాలంలో రాస్తే మీకు ఎర్లీగా యాక్సెస్ దొరుకుతుంది. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక వితిన్ 24 hours యూ విల్ రిసీవ్ ద నెక్స్ట్ స్టెప్స్ అనమాట. సో అప్పుడు దాని తర్వాత మనకి వీడియో ట్యూటోరియల్స్ అండ్ ఫ్రెండ్ యాప్ నుంచి మనకి ఏమేమి ఎలా స్టార్ట్ చేయాలి లెర్నింగ్ అనేది మనం తెలుసుకోవచ్చు. హరిని వాళ్ళు వచ్చినట్టున్నారు. సో నేను వెంటనే ఇది క్లోజ్ చేసేసి హరిని వాళ్ళతో జాయిన్ అయిపోతాను. సీ యూ ఆల్. Yes, I Done? How's your first day? ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. అమ్మా చాలు పర్ఫార్మెన్స్ అయిపోయిందా వాటర్. హౌ వాజ్ యువర్ ఫస్ట్ డే? nice. Actually, బ్యాడ్మింటన్ ఆడుతున్నావు. సే బై టు యువర్ ఫ్రెండ్. ఏం చేసేవాడిని ఫస్ట్? యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ ఒక కాక్స్ పెట్టారు. కొంచెం స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేపించి ఇక్కడ కాక్స్ పెట్టేశారు. నాకు కొంచెం ఫస్ట్ ప్రాక్టీస్ చేపించారు. అక్కడ కాక్ హ్యాంగ్ చేసి ఉంది కదమ్మా, ఇట్లా కొట్టించారు. దాని తర్వాత ఇక్కడ అన్ని కాక్స్ పెట్టేసి ఇట్లా 1 2 3 4 5 6 అట్లా పెట్టేసి ఎవరికైతే ఎక్కువ కాక్స్ వస్తారో వాళ్ళకి. అయితే నీకు ఎక్కువ వచ్చా? 8 5 అట్లా వచ్చినాయి. నాకు 9 వచ్చింది. వావ్, గుడ్ జాబ్ హరిని. ఒకసారంట మొత్తం నొప్పి వచ్చింది. ఫస్ట్ డే వస్తుంది నాన్న, తర్వాత ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. బాయ్ పర్వి. లెట్స్ గో. నువ్వు వేసినట్టు రెగ్యులర్గా ఎట్లా ఇస్తావు అట్లే? ఓ వావ్. శివ ఎయిరా. ఇది వాళ్ళు జాయిన్ అయిన దగ్గర. సరే ఇప్పుడు ఆల్ ది బెస్ట్. అయ్యో యు ఆర్ చీటింగ్ శివ, అది రెడీ లేనప్పుడు వేసావు. ఎస్ హరిని, గుడ్ జాబ్. నాన్న లాస్ట్ 1 point.
ఒక్కసారి షటిల్ ఆడడం ఏంటో కానీ. అరే 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 గుడ్ జాబ్ హరిణి. హలో లెట్స్ గో. వెళ్ళు కిందికి వెళ్ళి బ్రేక్ పట్టుకుంటూ మెల్లిగా. లెఫ్ట్ టర్న్ చేయి. టర్న్ యువర్ లెఫ్ట్ అను. నువ్వే చెప్పబడి ఓకే ఏమ కోసం మళ్ళీ ఆగు ఆగు ఆగు. నేను వేస్తా కదా శివ. నువ్వు వెనక్కి వేస్తావు. ఆగు. ఓకేనా? బాగానే కొట్టిందిరా. గుడ్ జాబ్ హరిణి, గుడ్ జాబ్. లెట్స్ గో. బాగా ఆడావు ఇవాళ. థ్యాంక్ యూ కాక్స్. ఇంకా చూసిందా నన్ను హరిని తెలీదు. సైలెంట్గా వచ్చి రికార్డ్ చేస్తున్నా. అప్పుడప్పుడు ఇలా వచ్చి షాక్ ఇస్తా. చూసింది పొట్టిది. సో ఎవ్రీడే వాళ్ళు క్లాస్ తర్వాత ఇట్లా ఎండింగ్లో ఒక్కొక్క కిడ్స్ తోటి ఇట్లా మాస్టర్ ఆడుతూ ఉంటారన్నమాట. It's Harini's turn, I guess. అయ్యో మిస్. Hey, hello. Hi. Hi. How are you? Good. You have to do hard work. ఇంకా నేర్చుకుంటూ ఉండాలి. బాగా ఆడావు. Nice. Go get your bag and water bottle. Go. We have one more round. After It's session. already 7. Okay, I'll be waiting outside. Okay, will you come? Yes, of course. Okay. You can wait upstairs also. We have No. one. It's okay. I'll wait outside. Nana also came. Nana also came. You go and finish your Mom, game. after coming, can I do? Okay, we'll check. Go. ఈ స్కూల్ రొటీన్ ఇవన్నీ చేసేలోపు మా హరిని కూడా స్కూల్ నుంచి వచ్చేసింది ఇప్పుడే. ఏంటి బుగ్గలు ఇంతెర్రగా అయిపోయాయి. జస్ట్ ఇట్లా కాసేపట్లో వచ్చేసావు. నీదే అది బ్యాడ్మింటన్ ది క్లాస్ ఉంది చూడు, ఆ వీడియో గురించే మాట్లాడుతున్నా. అన్ని వీడియోస్ మనం తీసాం కదా అప్పుడు. ఎట్లా ఆడుతున్నావు నువ్వు? అది నువ్వు కాదు చెప్పాల్సింది, కోచ్ వాళ్ళు చెప్పాలి. వాళ్ళు చూసారు నువ్వు ఎలా ఆడుతున్నావు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ సమ్మర్లో హరినికి ఒక 10 days స్కూల్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. దాని తర్వాత స్ట్రిక్ట్గా చెప్పారు
2 ప్లీట్స్ విత్ రిబ్బన్ అని చెప్పేసి. సో అప్పుడు దాకా ఓన్లీ 1 ప్లీట్ నడుస్తుంది. ఇంకా అసలు ఇట్లా వచ్చిందంటే మాట వినదు. ఇప్పుడు ఫ్రెష్ అప్ చేసేసి కాస్త రిలాక్స్ అయిపోవాలి నేను హరిని. ఐ హోప్ మీ అందరికీ హరినిది ఈవినింగ్ డే రొటీన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. కమింగ్ సమ్మర్ రొటీన్ ఏం చేస్తుందో చూపిస్తా. ఎందుకంటే బేబీ కూడా వస్తుంది కాబట్టి బిఫోర్ బేబీ షూట్ చేస్తానా ఆఫ్టర్ బేబీ షూట్ చేస్తానా అన్నది తెలియదు. బికాస్ ఇట్స్ మై 9th month నా. సో ఐ డోంట్ నో ఏం షూట్ చేయాల్సి వస్తుందో, అసలు చేయగలుగుతానా లేదా, వచ్చే వాళ్ళు నన్ను చేయనిస్తారా లేదా, టైం ఇస్తారా లేదా, నో ఐడియా. జస్ట్ బ్లాంక్ మైండ్ ఉంది. బట్ విల్ సీ, మన చేతిలో పని కదా. సో ఐ హోప్ మీ అందరికి ఈ వ్లాగ్ అయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ మర్చిపోవద్దు. Lots of love, stay hydrated.